నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన గంజాయి కార్యకలాపాలకు పాల్పడిన, గ్యాంగ్ వార్లకు పాల్పడిన, గుట్కాలను విక్రయించిన, ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా పబ్లిక్ను ఇబ్బందులకు గురి చేసిన, రహదారులు వెంబడి మహిళలను, విద్యార్థులను టీజింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పీడీ యాక్ట్ను ఉపయోగించడానికి కూడా వెనుకాడబోమని తెలియజేయడం జరిగింది. వారిపై కఠిన చర్యలు ఉంటాయని పీడీ యాక్ట్ను ఉపయోగించడానికి కూడా వెనుకాడబోమని తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా అత్యవసర సేవలు మినహా హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు రాత్రి 11 గంటల సమయం తర్వాత ఇట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయరాదు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. మహిళలని వెంటపడటం అలాంటిది ఏదైనా చేసినా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా పిల్లలకి జాగ్రత్తగా కౌన్సిలింగ్ చేయండి. ఏమాత్రం చట్టం ప్రకారం ఇప్పుడు మహిళల వెనక నడిచి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కల్పించినా కూడా కొత్త సెక్షన్ల ప్రకారం మేము కేసులు చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి అందరికి కూడా తీవ్రంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మహిళలని వేధించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము సహించేది లేదు. ఫైనల్గా అందరికీ కూడా మా విజ్ఞప్తి, ఏ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి సమాచారం ఇస్తే వాళ్ళ పేరు, వాళ్ళ వివరాలు పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచుతారు. కాబట్టి అందరూ కూడా గాంజాయిని, రెండో విషయం గుట్కాకి సంబంధించి, గుట్కా ఈజ్ నౌ బ్యాన్ బై గవర్నమెంట్. అబ్సల్యూట్లీ దేర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ గుట్కా. ఇక్కడ పట్టణంలో కొంతమంది గుట్కా వ్యాపారులు ఈ నిషేధించిన తర్వాత కూడా కొంత సమయం వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఈ రోజు నుంచి గుట్కా అనేది ఇక్కడ కనిపిస్తే వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. చట్ట ప్రకారం కఠినంగా ఇటువంటి చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించిన సమాచారం ఎవరిచ్చినా కూడా వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి. అదేవిధంగా ఇక్కడ పోలీసు వ్యవస్థని పూర్తి స్థాయిలో పనిచేసుకోవటానికి మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి మాకు ఒక చక్కటి గైడెన్స్ ఇచ్చినటువంటి మన మిర్యాలగూడ ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. ఈ ప్రెస్ మీట్కి వచ్చి మా సమాచారాన్ని బయటికి పంపిస్తున్న మీ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేము రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి నిన్న సాయంత్రం గౌరవ ఎమ్మెల్యే గారితో పాటుగా నేషనల్ హైవే అథారిటీస్, మా డివిజన్లో ఉన్నటువంటి అందరి అధికారులు కూడా ఎక్కడెక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో, అంటే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయో వాటన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది. దానికి సంబంధించిన చర్యలన్నీ కూడా ఎక్కడైతే ఇమ్మీడియట్గా మేము చేయగలమో ఆ చర్యలన్నీ కూడా వాళ్ళకి సూచించినాము. కొద్ది రోజుల్లోనే వాటిని మేము అమలు చేస్తాం. కాకపోతే ప్రజలకి విజ్ఞప్తి, వాహనాల తనిఖీ కూడా ఇక నుంచి తీవ్రంగా జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరన్నా మద్యం తాగి నడిపినా, రాంగ్ రూట్లో నడిపినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ముఖ్యంగా హైవే సైడ్ వెహికల్స్ పార్క్ చేసేవాళ్ళు, జిల్లా ఎస్పీ గారు కూడా దీని గురించి తరచుగా అందరినీ హెచ్చరించడం జరిగింది. హైవేలో పార్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా కఠినమైన చర్యలు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడతారు. ఇంతకుముందు పెట్టి కేసు లాగా మేము ఫోటో తీసుకొని వాళ్ళ మీద ఫైన్ వేయడం జరిగేది. ఇప్పుడు వాళ్ళ మీద అబ్స్ట్రక్షన్, అంటే హైవే మీద వాళ్ళు రోడ్డుని అబ్స్ట్రక్ట్ చేస్తున్నారనే దాని మీద కేసు నమోదు చేయబడుతుంది. అదేవిధంగా ఎవరైతే హైవే పక్కన ఉన్నటువంటి హోటల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, వాళ్ళు వాళ్ళ హోటళ్ళు, వాళ్ళ బిజినెస్ చూసుకొని రోడ్డు వరకు కుర్చీలేసి వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్స్ పార్కింగ్ హైవే మీద చేయటం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు హైవే పరిధిని దాటి, అంటే రోడ్డు పాయింట్ సెంటర్ నుంచి 75 అడుగులు హైవే విస్తీర్ణం ఉంటుంది, అది దాటి ఒక్క అడుగు ముందుకు వచ్చినా కూడా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడతాయి. అదేవిధంగా ఈ ఆకతాయిలు, తర్వాత కొంతమంది గంజాయి మత్తులో, మద్యం మత్తులో కొట్టుకుంటున్నారు అనేటటువంటి వార్తలు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికి మేము 3 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంలో ఎవరన్నా దీంట్లో రోడ్ల మీద కొట్టుకోవటం, ఇబ్బంది పెట్టడం, ప్రజల్ని అనేది జరిగితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు, 2 వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడానికి కూడా మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ నేను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నా,
ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఎవరి బతుకు వాళ్ళు బతకాలా. కొంతమంది పని కట్టుకొని లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రౌడీ షీటర్స్, వీళ్ళ వెనుక కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారనేది మాకు సమాచారం. కొన్ని ఇల్లీగల్ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళకు కూడా హెచ్చరిక. వాళ్ళు 10 సంవత్సరాల పాటు వాళ్ళ మీద ఎటువంటి రిమార్కు లేకపోతే వాళ్ళ రౌడీ షీట్ గురించి మేము ఆలోచించడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధమైనటువంటి కేసులో ఇన్వాల్వ్ అయినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము వెనుకాడం. వాళ్ళందరినీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. 4వది అతి ముఖ్యమైన విషయం, మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య. కొంతకాలంగా ఇక్కడ డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ జరగబట్టి మనకి రోడ్డు మీద ఉన్నటువంటి బండ్లు, చిరు వ్యాపారులంతా రోడ్డు మీదకి వచ్చినారు. ఇప్పుడు 80-90% డ్రైనేజ్ అంతా వ్యవస్థ పూర్తిగా అయింది. వాళ్ళందరినీ కూడా మా సిబ్బంది, మా 1 టౌన్ 2 టౌన్ ట్రాఫిక్ వాళ్ళు తరచుగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా డ్రైనేజ్ దాటి రావద్దు అనేటటువంటి దాని మీద ఒక సిస్టమేటిక్గా మేము అరేంజ్ చేయడం జరిగింది. అయినా కొంతమంది దాన్ని అతిక్రమిస్తూ ఉన్నారు. వాళ్ళకి నేను హెచ్చరిస్తూ ఉన్నా, దయచేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగే విధంగా మీరు బండ్లు రోడ్డు మీదకి తీసుకొస్తే ఇంకొకసారి అక్కడ బండి పెట్టుకునే అవకాశం కూడా మీకు దొరకదు. మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి పెద్ద షాపులు, వీళ్ళు పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తూ ఆ ముందు పార్కింగ్ అనేది గాలికి వదిలిపెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి నడి రోడ్డు మీద వెహికల్ పెట్టుకొని షాపింగ్కి వచ్చినా వాళ్ళ అమ్మకాలు చూసుకుంటున్నారు తప్ప ట్రాఫిక్ విషయం వాళ్ళు ఏమాత్రం జాగ్రత్తగా తీసుకోవట్లేదు. రాత్రి కూడా 2 ముఖ్యమైన షాపులకు మేము హెచ్చరించడం జరిగింది. వాళ్ళు బయట మనిషిని పెట్టుకుంటారా, బయట మనిషికి ఒకరికి ఉపాధి కూడా ఇచ్చినట్టు అవుతుంది. ట్రాఫిక్ వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకు వచ్చినటువంటి కస్టమర్స్కి సంబంధించిన వెహికల్స్ వాళ్ళు జాగ్రత్తగా పార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా రాత్రి 11 గంటల తర్వాత మిర్యాలగూడలో ఎటువంటి షాప్ కానీ హోటల్ కానీ తెరిచి ఉండటానికి లేదు. కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ దే ఆర్ ఎగ్జామ్టెడ్. ఈ హోటల్స్, రోడ్ సైడ్ ఉన్న దాబాలు, వీటిలో మాత్రం రాత్రి 10 గంటల తర్వాత మాకు ఎక్కడ కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఒక్కరోజు 2 రోజులు మేము వాళ్ళకి టైం ఇస్తాం. ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం. ముఖ్యంగా ఇంకొక విషయం, ఇంకొక 4-5 రోజుల్లో కాలేజెస్, స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. విద్యార్థులు కాలేజ్